నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు పెను విధ్వంసానికి దారితీస్తుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక స్థావరాలను అమెరికా దళాలు తుత్తునియలు చేయగా, ఇటు లెబనాన్ రాజధాని బీరూట్ లో హెజ్బుల్లా ఆయుధ గిడ్డంగులపై ఇజ్రాయెల్ నిప్పుల వాన కురిపిస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఈ భయానక పరిస్థితులపై మా స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా ఆకాశం ఇప్పుడు క్షిపణుల కాంతితో ఎర్రగా మారుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత రగులుతున్న ప్రతీకార జ్వాలలు ఇప్పుడు మొత్తం రీజియన్ ను దహించి వేస్తున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను, క్షిపణి ప్రయోగ కేంద్రాలను, సైనిక విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని నిరంతర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని తమ ఎంబసీపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో అగ్రరాజ్యం ఈ స్థాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయాలు, భారీ ఆయుధ నిల్వలను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఈ దాడుల ధాటికి హెజ్బుల్లా ప్రచార సంస్థ అయిన అల్మనార్ టీవీ కార్యాలయం సైతం నేలమట్టమైంది. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, అమెరికా తన పౌరులను వెస్ట్ ఆసియా దేశాల నుంచి, ముఖ్యంగా ఈజిప్ట్, గల్ఫ్ దేశాల నుంచి వెంటనే వెళ్లిపోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం అంటే కేవలం ఆయుధాల మధ్య పోరాటం మాత్రమే కాదు, అది అమాయకుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. దక్షిణ ఇరాన్లోని ఒక పాఠశాల సమీపంలో జరిగిన దాడిలో 170 మందికి పైగా విద్యార్థులు మరణించారనే వార్త ఇప్పుడు ప్రపంచాన్ని కలిచివేస్తోంది. దీనిపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్లోని ఇస్లామిక్ అధికార యంత్రాంగాన్ని మార్చడమే తమ లక్ష్యమని, అయితే పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తన కసితో రగిలిపోతోంది. బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని 20 డ్రోన్లు, 3 క్షిపణులతో దాడులు చేసినట్లు ప్రకటించింది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇజ్రాయెల్ ముందుగా శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసి ఆపై సైన్యాన్ని నిర్వీర్యం చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే పశ్చిమాసియా మ్యాప్ నుంచి మరికొన్ని నగరాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.